పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరిస్తూ పలు సంస్థలను రప్పించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి చర్యలు తీసుకుంటుంది. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ప్రముఖ వ్యాపార దిగ్గజాలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా వాణిజ్య సముదాయాన్ని ఆహ్వానిస్తున్నట్లు సీఎం ఎక్స్లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య వ్యాపార అనుకూల ప్రభుత్వం ఉందని ఆస్ట్రేలియన్ హై కమిషనర్కు తెలిపినట్లు సీఎం పేర్కొన్నారు. అలాగే మంగళగిరిలోని నివాసంలో డిప్యూటీ సీఎం పవన్తోనూ ఆస్ట్రేలియా హై కమిషనర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ని పవన్ కళ్యాణ్ సత్కరించి కూరగాయలతో కూడిన బొకే అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సీలై జాకీ, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషనర్ అగ్రికల్చర్ కౌన్సిలర్ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు.